Hello friends and my dear well wishers. Once again welcome back to the Gan Simplify YouTube ఛానల్. డొనాల్డ్ ట్రంప్ ఒక రష్యన్ గూఢచార లేదా రష్యాపై సానుభూతి చూపిస్తున్నాడా? దీనికి సంబంధించి కాస్త మనం డొనాల్డ్ ట్రంప్ హిస్టరీ చూసినట్లయితే ఇయర్ 1987లో డొనాల్డ్ ట్రంప్ రష్యా క్యాపిటల్ అయినటువంటి మాస్కో చేరుకుంటాడు. అది తన మొట్టమొదటి రష్యా ట్రిప్. ఆ ట్రిప్లో భాగంగా అక్కడున్నటువంటి అన్ని హోటల్స్ తిరిగి తన ట్రిప్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అక్కడున్నటువంటి హోటల్స్ చూసి ట్రంప్ అక్కడే తన సొంతంగా ఒక హోటల్ని నిర్మించాలనుకున్నారు. ఆ ట్రిప్ కంప్లీట్ చేసుకుని అమెరికా రాగానే సడన్గా 1987లో జరుగుతున్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ పదవికై పోటీ చేయడం అయితే జరిగింది. దాంతో తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. అమెరికన్ రిపబ్లికన్ పార్టీ నుండి పోటీ చేయగా గెలవలేకపోయారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ రష్యా ట్రిప్ కంటే ముందున్నటువంటి ట్రంప్ మైండ్ సెట్ ఒక్కసారిగా ట్రిప్ కంప్లీట్ అవ్వగానే మారిపోయి రాజకీయాల్లోకి రావాలనుకునేంతలా డొనాల్డ్ ట్రంప్ని మోటివేట్ చేసింది ఎవరన్న ప్రశ్న ట్రంప్ హిస్టరీలో ఒక ప్రశ్నగా ఇప్పటికీ మిగిలింది. కానీ ఆ ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉందంటూ ఎక్స్ సోవియట్ ఆఫీసర్ అయినటువంటి అల్నోర్ ముసేఫ్ ముందుకొచ్చారు. ఈయన రష్యన్ స్పై ఏజెన్సీ అయినటువంటి కేజీబీలో 1987లో డొనాల్డ్ ట్రంప్ని రిక్రూట్ చేసుకున్నామని, అంతేగాక ట్రంప్కి ఒక కోడ్ నేమ్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఆ కోడ్ నేమ్ ఏంటనేది చూసినట్లయితే క్రాస్నోవ్. క్రాస్నోవ్ అనేది ఒక రష్యన్ పదం. దీని మీనింగ్ వచ్చేసి రెడ్, ఎరుపు అని. ఈ క్రాస్నోవ్ అనే పదం ఎక్కువగా మనం రష్యాలో ఉంటున్నటువంటి ప్రజల యొక్క ఇంటి పేరుగా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ క్లెయిమ్స్ అన్నీ ప్రూఫ్స్ లేకుండా అల్నూర్ ద్వారా చేయబడ్డాయి. దీన్ని బట్టి చూస్తే నేడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ వార్లో పుతిన్కి సపోర్ట్ చేయడం ట్రంప్కి మరియు రష్యాకి మధ్య ఇలా ఇంతకుముందు నుండే సంబంధాలు ఉన్నాయనే అనుమానాన్ని కలిగిస్తున్నాయి. ఇక్కడ మనం ట్రంప్ మరియు రష్యా రిలేషన్స్ చూసుకున్నట్లయితే ట్రంప్ రష్యా ఫస్ట్ విజిట్ కంటే ముందు కూడా 1977లోనే ట్రంప్ రష్యన్ చెక్ మోడల్ అయినటువంటి ఇవానా జెల్నికోవాను మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత 1987లో కేజీబీలోని అనేక మంది ఆఫీసర్స్ను కలవడం జరిగింది. అదే సమయంలో ట్రంప్ మరియు ఇవానా సెయింట్ పీటర్స్లో దిగినటువంటి ఒక పిక్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ సమయంలోనే కేజీబీ ఆఫీసర్స్ ట్రంప్ను అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పోటీ చేయమంటారు. అలా ఎలక్షన్లో పోటీ చేయగా గెలవలేకపోతాడు. అంతేగాక 2003లో ట్రంప్ కంపెనీలో లాస్ రావడంతో రష్యన్ మనీ సహాయంతోనే ట్రంప్ మళ్ళీ బిజినెస్ను నిలబెట్టుకున్నారని ఎక్స్ సోవియట్ ఆఫీసర్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 2013లో ట్రంప్ రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ని కలిసేందుకు అనేక సార్లు ప్రయత్నిస్తాడు. కానీ పుతిన్ ఆ సమయంలో నిరాకరించడం జరుగుతుంది. అయినా విడిచిపెట్టకుండా 2016 వరకు పుతిన్ను కలిసేందుకు ప్రయత్నిస్తాడు. అదే సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్ పదవికై మరలా పోటీ చేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా 2016లో ట్రంప్ ఆ ఎలక్షన్లో విజేతగా నిలవడం జరుగుతుంది. తర్వాత డొనాల్డ్ ట్రంప్ మరియు వ్లాదిమిర్ పుతిన్ చాలా పబ్లిక్ మీటింగ్లలో కలవడం జరుగుతుంది. ప్రస్తుతం ట్రంప్ పుతిన్కి ఫేవర్గా మరి అదేవిధంగా జెలెన్స్కీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వైరల్ వీడియో మీరంతా చూసే ఉంటారు. ఇక్కడ ట్రంప్ రష్యా డిమాండ్స్ని సపోర్ట్ చేస్తూ ట్రంప్ ఈ రష్యా యుక్రెయిన్ వార్ను ముగించాలనుకుంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ట్రంప్ ఒక కేజీబీ రష్యన్ స్పైగా ఉన్నారని చెప్పేసి అనుమానాలు వస్తున్నాయి. మరంతేకాక పుతిన్ కూడా రష్యా ప్రెసిడెంట్ కాకముందు ఈ కేజీబీలోనే ఒక ఆఫీసర్గా ఉండేవారు. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అదేవిధంగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.